ఇదంతా కళ నిజం అనుకున్నానే. అంటే ఇది కళ కాదు, నిజమే. ఎవరిదై ఉంటదబ్బా పట్టి? నెల్లూరు అమ్మాయిదై ఉంటావా? పోనీ వైజాగ్ అమ్మాయిదై ఉంటావా? పోనీ విజయవాడ అమ్మాయిది అనుకుందామా? ఈ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలంటే ముందు నా ఫ్రెండ్స్ పిలాలి. అరే నోకరాజు, హలో, ఒకసారి ఆరా ఫాస్ట్ గా. ఓకే. దేనికి పిలిచావు మమ్మల్ని? ఈ పట్టి దొరికిందిరా, కాకపోతే ఈ అమ్మాయి ఎవరో నాకు తెలియట్లేదురా. ముఖం చూడలేదా? వీళ్ళు ఎప్పుడైనా ముఖం చూస్తారా? ఏం చేస్తావు తెలియదురా, నాకు ఈ అమ్మాయి ఎవరో తెలియాలి. అమ్మాయి దొరికిపోవాలంటే ఓ పని చేయి, ఆ అమ్మాయి ఉన్న గదిలో నన్ను వేసే ఏదో చేస్తాను, అప్పుడు ఇద్దరం దొరికిపోతాం. అమ్మాయిగా నేనేయాలి ఇద్దరిని, అమ్మాయిగా నేనేయాలి ఇద్దరిని. అప్పుడు లేదంటే నన్నేసి, అప్పుడు నువ్వు దొరికిపోతావు కదా. అసలు ఇంతకీ నువ్వు అమ్మాయి దగ్గర ఏం చూసావురా? ఓన్లీ కాలు ఒకటే చూశాను రా. మారిపోయారు. ఫస్ట్ టైం మీరు నీతిగా మాట్లాడుతున్నారు సార్. వీడు నాకంటే ఎక్కువ చేస్తున్నాడు, నేను చేయాలి. మారిపోయారు సార్, వీడు పట్టి చూడటం ఏంటి? వీడు చాలా ఎక్కువ చేస్తున్నారు. మీరు నిజంగా మారిపోయారు. నాకేం చేస్తారో తెలియదురా. ఈ పట్టికున్న కాళ్ళు ఎవరిదో, ఆ కాళ్ళకున్న అమ్మాయి ఎవరో నాకు తెలియాలి. ఆ పక్క ఇల్లు చూడరా. చూసాను. ఆ ఇంట్లో వాళ్ళేమో ఒకసారి ఇల్లు చూసి రావచ్చు కదా. ఏమండి మనిషి దున్నపోతావు, అసలు లేడీస్ కనపడితే చాలు ఊక్కుంటూ వచ్చేస్తావు. పెళ్ళైంది కదా, నీకెలా తెలుసు? 5 మంది పిల్లలు కదా, నీకెలా తెలుసు? అంటే గ్యాప్ లేకుండా నన్నే మీరు ఇలాగా తిడుతున్నారంటే ఒక్క క్షణం నా కంటి కనబడు. ఇక్కడ నుంచి అసలు దెబ్బే. అనవసరంగా వాడితో మాటలు పడుతున్నావు. మరి ఏం చేద్దారా? ఓ పని చేయి, ఈ రోజు జాతర జరుగుతుందని కానీ ఊరందరం తీసుకొద్దాం. అర్థమైంది. అప్పుడు అందరూ వస్తారు, అమ్మాయిలు వస్తారు. Yes. మరి ఇప్పుడు జాతర చేయాలంటే ఏం చేయాలరా? నేను మేజర్ అయ్యానని చెప్పు, అప్పుడు జాతర అవుద్ది కదా. నువ్వు సూపర్ రా. అయితే పని చేద్దాం, జాతర అని చెప్పి శ్రీదేవి రామగారిని పిలిచాం అనుకో, ఆ ఈవెంట్ బాగా చేస్తారు. ముందు ఊరందరినీ లెగ్గొడదాము, ఆ తర్వాత పిలుద్దాం. ఏమంటావు? ఏ అమ్మాయి కావాలని చూడండి, ఒక పట్టి లేకపోతే అమ్మాయి మందే. లేకరా, ముందు ఊరందరినీ పిలుద్దాం. రండి ఊరంతా, ఊరందరూ రావాలి. పాటే వింటే పూపే రావాలిరా, తాళమేస్తే కోనసీమే కోయిలమ్మై పాడాలిరా, చిందులేసి ఆడాలిరా, ఊరి జనము గేల నాగస్వరము తాళ మధ్యల దరువెయ్యాల తుళ్ళి పడేలా. ఏంటంటే రామప్రసాద్ గారు, మీరు మరి 4 రోజులు పట్టిన లేదు, పడుకోండి మీరు. అసలు ఏంటి సార్ షూటింగ్ లో బిజీయా? అవుదో. బట్టలు ఉతికారా? కొన్ని గిన్నెలతో వేరా? కాదండి. ఇప్పుడు అర్థమైంది, రాత్రి అంతా మల్లెపూలు అమ్మారు కదా. కాదండి, ఏంటి అలా అడుగుతారు మీరు? ఏంట్రా, ప్రెసిడెంట్ నేను ఒకటి ఉన్నాను కదా, పనిలో ఉన్నాను కదా. ఏంటి సార్ లోపల ఏమైనా చిన్నగా రొమాన్స్ ఏమైనా? లేదు. అంటే చిన్నగా హగ్గు అలాంటిది ఏమైనా? లేదు. ఏం మాట్లాడుతున్నారు మీరు? చేసాను అంటే నమ్మరు, చెయ్యలేదు అంటే చేసామంటారు. ఏంటి అసలు నమ్మడానికి ఏంటి మీకు నొప్పి? ఈ విషయం మీ పిల్లోడికి చెప్పండి, నమ్ముతాడు. నాకు చెప్పకండి, ఓకేనా? కాదు, ఒక నిమిషం. రేపు షూటింగ్ ఉంది, మీరు ఇలా అల్లరి చేసేలా డిస్టర్బెన్స్ అవుతుంది కదా. ఏం చేస్తాను అంతకి షూటింగ్? ప్రాక్టీస్ చేస్తున్నాం. డైలాగ్ ప్రాక్టీస్ చేస్తున్నారా? ఏదో డైలాగ్ ఇవ్వండి సార్. ఆహా, ఓహో, ఆ ఆ ఈ 3 డైలాగ్ ప్రాక్టీస్ చేస్తున్నారా? ఎవరైతేనో ఇతను గాలిపటాకల సుధాకర్ అని. ఏం చేసేవాడు? ఇంత ముందు గాలిపటాలు ఎగరేస్తూ డాన్స్ చేస్తూ డబ్బులు సంపాదించేవాడు. మరి ఇప్పుడు అదే గాలిపటాలు అమ్ముకుంటున్నాడు పాపం. అప్పట్లో గాలిపటం ఎగిరింది, తర్వాత చిరిగింది. ఒక నిమిషం సుధాకర్ గారు, ఒకసారి ఇట్రండి. సందీప్ ఇట్రావా. ఆర్టిస్టులకి క్యారేవాన్ ఇస్తారు కదా, మనోడి పేరు నీ పేరు కలిపి రాసింది, నువ్వేమన్నా ఫీల్ అవుతావా? చిన్న ఆర్టిస్ట్ కదా, పర్లేదు, నో ప్రాబ్లం. వాడు ఫీల్ అవుతున్నా, నీ లగేజ్ వేరే దాంట్లో పెట్టుకోవా? అశోక్ గారు, మా పిల్లగాడు ఏడుతున్నాడు, ఏం చేయాలి? ఎందుకు ఎడుతున్నాడండి? పాలు కావాలంట. మరి ఇంట్లో లేవా? ఆడ ఏడ్చేది అమలపాల కోసం. ఏంటంటే అది ఒకవేళ ఇక్కడ ఒరే నువ్వు ఎక్కడికి వెళ్ళి స్లాంగ్ మార్చరా? మాత్రం ఇది అమెరికా అనుకో, ఏం చేస్తావరా? ఏం చేస్తున్నారు? వాట్ ఏ రియలిస్టిక్ పర్ఫార్మెన్స్. ఒరే అమెరికా అన్నానరా. అమలాపురం వాళ్ళు అమెరికా రాకూడదా? శ్రీదేవి రాకూడదురా బాబు, నువ్వు దూరంగా వెళ్ళు. ఆది రామప్రసాద్ తర్వాత మంచి టాలెంట్ ఉన్నవాడిని నేను, మరి నన్నెందుకు మూల కూర్చోబెడుతున్నారు మీరు? ఈ మాట అన్నందుకే మూల పెట్టారు, మళ్ళీ అనక.
ఇక్కడ తిరుగుతున్నారండి. అంటే జాతర. జాతర అంటే పెద్ద జాతరే. పెద్దల మధ్యలో పిల్ల బచ్చగాడి మధ్యలో వెళ్ళి పడుకోవచ్చు కదా నువ్వు. మా నాన్న నన్ను సరిగ్గా పెంచలేదండి. మా నాన్న ఒక దరిద్రం, చెత్త, పనికి మాలోడు. ఏమండి ఏంటి అర్ధరాత్రి పూట ఎందుకు డిస్టర్బ్ చేశారు? ఏలేదు జాతర చేద్దామని. నేను ఆల్రెడీ లోపల అదే పనులు ఉన్నా. అవును, మీ ఆవిడికి 2 పట్టీలు ఉన్నాయా? ఒక పట్టి ఉంది. మరి ఒక పట్టి అంటున్నారా? ఆడికి పెళ్ళి అయిందిరా. మరి ఇంకో పట్టి తాకట్లో ఉంది. అయితే ఓకేరా, సేఫ్. ఒరే సానా, ఇంత అర్ధరాత్రి ఎందుకు లేపినవురా? చంద్రుడు కూడా రెస్ట్ తీసుకుంటారా? జాతర. జాతర కాదులే గానీ నీకే అమ్మాయి కావాలో చెప్పురా, లేదంటే నేను లేడీ గెట్టపేస్తా. ఏంట్రా డల్లు కొన్నావు? కొంప తీసి ఓకే అంటావేంటి? హాయ్ అంకిత. హాయ్ రామ్ ప్రసాద్, నువ్వు నాతో కొంచెం తక్కువ మాట్లాడు. ఎందుకలాగా? నేను అమెరికా వెళ్ళిపోతున్నాను. ఎందుకో? అంటే అక్కడైతే చాలా ఫ్రీడమ్ ఉంటుంది. ఏ టైం కంటే ఆ టైం కి ఇంటికి రావచ్చు, పార్టీస్ చేసుకోవచ్చు, అడిగే వాళ్ళే ఉండరు. ఆ ఆఫర్ ఇక్కడ కూడా ఉంది, కాకపోతే నేను ఒప్పుకోవాలంతే. రేపు పొద్దున నేను పెళ్లి చూపులు చూడాలి. ఏంది నీ లొల్లి? ఉదయం వరకు ఎందుకు? యూట్యూబ్ ఇప్పుడే ఉంది చూడు. అయినా రామ్, ఈ రాత్రి పూట నా కాబోయే వాడి గురించి కలలు కంటుంటే ఏంటి మీ డిస్టర్బెన్స్? ఎందుకు నీ మూడు ఎలా ఉండాలి? ఓ మహేష్ బాబు, ఓ ప్రభాస్, మరీ అలా కాకపోయినా నేను ఏ టైం కి బయటికి వెళ్ళినా తిరిగి ఏ టైం కి ఇంటికి వచ్చినా నన్ను అడగకుండా ఉండాలి. అయితే నీకు నరేష్ గడే కరెక్ట్. ఆడైతే నేను అడగాడు అసలు. అరే ఫ్రెండ్, వాట్రా ఏమైంది? మా నాన్న ఒక పెద్ద పహల్వాన్ రా. ఆయన తలుచుకుంటే ఒకేసారి 5 లేపుతాడు తెలుసా? ఒరే మీ నాన్నకంటే మా కోడే బెటర్ కదరా. ఎలారా? అది తలుచుకుంటే ఊరు మొత్తాన్ని లేపుద్ది. అరే ఫ్రెండ్, కోడి అంటే గుర్తుకొచ్చిందిరా. కోడి కాళ్ళు ఎందుకు చిన్నగా ఉంటాయి, పెద్దగా ఉండకుండా? అది పెద్దగా ఉంటే గుడ్డు పగిలిపోద్ది కదరా పెట్టేటప్పుడు. ఇది మళ్ళీ ఎందుకు ఎడుతున్నాడు రా? టీ కోసం ఎడుతున్నాడండి. ఆ టీ ఏదో పెట్టవచ్చు కదా. వాడు ఏడ్చేది ఆంటీ కోసం, నేనేం చేయను? ఇప్పుడే నీకు జాతర. జాతర కావాలి సార్. జాతరలో డాన్సులు ఎదిరిపోవాలరా, పాటలు ఎదిరిపోవాలరా, పగిలిపోవాలరా 2 వేలరా. మీరు వెళ్ళండి సార్, మీరు కూర్చోండి సార్. కూర్చోండి సార్. వెళ్ళండి. ఏం చేస్తున్నావురా? టెన్షన్ పడుతున్నాను రా. దేనికా టెన్షన్? అదేరా, జాతర ఏమో గ్రాండ్ చేద్దాం అనుకుంటున్నాం. ఎలా చేయాలని ఆలోచిస్తున్నాను రా. ఎలా మేనేజ్ చేయాలి, ఎలా చేయాలని ఆలోచించకరా. అదంతా చేసి ఆ బాధ్యతలన్నీ తీసుకునే ఒక కంపెనీ ఉంది కదా. ఎవరు? శ్రీదేవి డ్రామా కంపెనీ. పిలిచేద్దాం. నేను ఫోన్ చేస్తా. శ్రీదేవి డ్రామా కంపెనీ ఒకసారి రారా. వేణులో గాలి సంగీతాలే అతిశయం, గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం, అతిశయమే అచ్చరు వందే నీవేనా అతిశయం, గిరులు ఈ తరువు ఏ జల్లు లేనప్పుడు ముందున్న ప్రేమేగా అతిశయం, 16 ప్రయాణ పరువల్లో అందరికీ పుట్టేటి ప్రేమేగా అతిశయం. ఏంటి మేడం ఆలోచిస్తున్నారేంటి? మన కంటెంట్ ఏ టైంలో జరుగుతుంది? కంటెంట్ ప్రకారం నైట్ టైం ఎపిసోడ్. మరి క్యారెక్టర్ లో ఉండాలి కదా. మరి రష్మి లేదేంటి? ఆవిడి రాత్రి ఉదయించే సూర్యుడు. అరే సూర్య నమస్కారాలు చేసుకోరండి. సరే, ఎందుకు పిలిచారు మమ్మల్ని? ఇంత రాత్రికి ఎందుకు పిలిచారు? ఊర్లో జాతర ఒకటి చేయాలి, అందుకే పిలిచామండి. అయినా మీరు చాలా మోసం చేశారు మేడం. ఏరా? పెరట్లో పూలన్నీ ఎక్కడ పోయినాయి అనుకున్నాను. ఆవిడ చూడ జాకెట్ గా అతికించుకున్నారు తీసుకెళ్ళి. అయితే నువ్వు కూడా మోసం చేసావు. ఏం చేశాను? నా తోటలో ఉన్న పళ్ళని ఎక్కడరా అని చూస్తే నీ షర్టులో పెట్టుకున్నావు. నువ్వు మోసం చేశారా? నేనేం మోసం చేశా? ఆ చెట్టుకు నాకులో నీకే ఉన్నా చూడు. జాతర అంటే ఏంటి? అదేరా, ఊర్లో జనాలందరూ మంచిగా నవ్వుతుండాలి, ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవ్వాలి, సూపర్ గా ఉండాలి ప్రోగ్రామ్. అయితే మీరు ఉండకూడదు. మరి అప్పుడు ఎంటర్టైన్మెంట్. అందుకే మేము ఉన్నాం కదా. పోనీ సర్కస్ పెడదామా? వద్దు, వచ్చి మిమ్మల్ని చూసి అవి జడుచుకుంటాయి. జాతరలో పులి ఆట పెడదామా? అబ్బా నేను కొంచెం బిజీగా ఉన్నాను, ఇప్పుడు ఏం ఆడలేనే. అడిగింది పులి గురించి, పులి రాజా గురించి కాదు. ఏంటి ఇప్పుడు ఏం ఎక్కువ మాట్లాడట్లేదేంటి? స్క్రిప్ట్ వీకా? లేదు, ఆవిడే వీక్. అబ్బో, వీక్నెస్ గురించి నువ్వే మాట్లాడాలరా. మాకు అవన్నీ అవసరం, జాతర బాగా చేయాలి అంతే. ఎక్సలెంట్ గా
చేద్దాం. పాటలు ఆటలు అవన్నీ పెట్టుకొని ఎక్సలెంట్ గా చేయొచ్చు. సరే అయితే శ్రీదేవి డ్రామా కంపెనీ ఊరికి వచ్చి ఒక మంచి ధూమ్ ధామ్ జాతర చేయబోతుంది కాబట్టి జాతర స్టార్ట్ అవ్వాలంటే ఏం చేయాలి? ఓనర్ గారు వెళ్ళి అక్కడ కూర్చోవాలి.